ఆనపకాయ బాగుందండి, బుజ్జిపండు. నమస్తే, నేను నాగమణి. మన ఛానల్ మనీస్కి రండి. సమ్మర్లో కూడా మనం కొద్దిపాటి కేర్ తీసుకుంటే చాలా వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అది కొత్త వెరైటీస్ ఎక్కువ హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎడల్పు టబ్బు కాకుండా 25 లీటర్స్ బకెట్లో వేసాను. పూత బాగానే వచ్చింది, కానీ పూత పెరిగేటప్పటికి బలం చాలా పాలనేసినాయి. బలం చాలక గ్రోతింగ్ అలా ఆగిపోయింది. ముందు పూత బేగా హార్వెస్ట్ చేసేసి తర్వాత పూత పెరుగుతుంది. 3 బీరకాయలు వచ్చాయి, కానీ లావు పెరగలేదు, ఎందుకంటే బలం చాలక. ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. 2 రోజులకి ఒకసారి చేసిపోతే ముదిరిపోతున్నాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి. బెండకాయలు కూడా బేగా పెరిగిపోతున్నాయి కూడా. ఇవే ఉన్నాయి. రెండే వంకాయలు ఉన్నాయండి, పైన ఉన్నాయి కానీ ఈ మొక్కకు మాత్రం 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, ముందుకెళ్తే తెలిసింది ఉన్నాయని. ఇక్కడ ఎతికేం కనిపించలేదు. ఇక రేపు కొద్దిగా పెద్ద అవుతాయి, కానీ లేకపోతే తర్వాత పెరిగిపోయి ముదిరిపోతాయి. ఇది ఒకటి. స్ట్రాబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ అయినాయండి. స్టార్ ఫ్రూట్ కూడా స్టార్ట్ అయింది, పువ్వే స్టార్ట్ అయింది. ఒక రాడిష్ తెంపుతున్నానండి సాంబార్లోకి. పాలకూర చూసారా, కొత్త సీడ్స్ వేసాను, ఫస్ట్ పడుతుంది. వెంటనే ఆలోచించకుండా మొత్తం హార్వెస్ట్ చేసానండి నిన్న. ఇలా చుక్కలు కనిపించిన వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలి, తర్వాత రోజుకి మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి. అందుకే వేరే వేపను కొట్టుకున్న అంత బేగా అవ్వదు. మొదటి పరిష్కారం ఏంటంటే హార్వెస్ట్ చేసేసుకొని మన దగ్గర వేప నూనె అది ఉంటే స్ప్రే చేసుకుంటే, సాయిల్ అది ఉంటే పోతుంది. ఇలా 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 హార్వెస్ట్ చేసేసిన వెంటనే చాలా వరకు పోతుందండి, ఉండదు. మళ్ళీ ఫ్రెష్గా మంచి ఆకు వస్తుంది. ఈ పాలకూర అంతా నేను ఈవినింగ్ హార్వెస్ట్ చేసేసిందేనండి. ఈ రోజు వరకు వెయిట్ చేస్తే ఇంకా ఫస్ట్ ఎక్కువైపోయి మిగతా పక్క మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుందని. ఆనపకాయ బాగుందండి, బుజ్జిపండు. లేత బుజ్జిపండును హార్వెస్ట్ చేసేస్తా. ఈ 100 రూపీస్ టబ్బులో వేసానండి, చూడండి ఎంత పూత వచ్చిందో. 25 లీటర్స్లో కన్నా 100 రూపీస్ టబ్బులో అయితే బాగా పూత వస్తుంది. ఇక ఈ 4 ఒక పాదుకే పూసాయి. ఈ బీరకాయలన్నీ 2 పాదులువే. గుమ్మడికాయ ఉందండి, హార్వెస్ట్ చేసేద్దాం. ఎప్పుడెప్పుడు పండుతుందా తిందామా అనుకున్నా. కీరా ఉందండి, చాలా బాగా పూసింది, స్ట్రాంగ్ ఉంది. రావట్లే, కట్ చేయాలి, లేకపోతే పాట్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయండి. తోటకూర నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. కింద ఉంది అది, ఇప్పుడు రెడ్ తోటకూర చేసి నెక్స్ట్ టైం. ఈ ఆనపకాయ చూడండి, బాగా పెరగలే, సేప్ అవుట్ అవుతుంది, ముదిరిపోతుంది. కట్ చేసేస్తాను. ఆకులు మాత్రం శాట్ అంతేసి చాలా బాగా హెల్దీగా వచ్చినాయి. కాయ మాత్రం చూడండి ఎలా వచ్చింది. మళ్ళీ ఈ బీరకాయ పాదులు బాగా పూయట్లేదండి, ఒక్కొక్క బీరకాయ పోస్తుంది. ఒక పాదు అయితే అస్సలు పూయలేదు. మేడ మీద వేసిన అదే బకెట్లో వేసిన ఒక 6 పాదులకి 2 పాదులు మాత్రం బాగా పోస్తున్నాయి. అలాంటివి 2 ఉన్నా సరిపోతాయి, మిగతావన్నీ పెంచడం వేస్ట్.
ఇగో చూసారా, ఇది వేరే పాడు బాపులే. చూద్దాం, సీవీడ్ డీవేస్ట్ కంపోస్ట్ వేసినట్లయితే బాగా పూత వస్తుంది. 2-3 సార్లు వేసి ట్రై చేద్దాం. బెండకాయలు ఈసారి చాలా చాలా బాగా పూసాయండి. అబ్బా లేతగా ఉంది, అందుకే ఎదిగితే కొద్ది పెరుగుతాయి కానీ ముదిరిపోతున్నాయి. బేగా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి, అలాగే ఫాస్ట్గా ముదిరిపోతున్నాయి కూడా. తెంపేద్దాం. బెండకాయలు కూడా మోసట వేసేస్తుందండి, చాలా బేగా వచ్చేస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ కూడా అంతా బేగా వస్తుంది. పచ్చదోమ ఒకటి బాగా అటాక్ చేసి మొక్కలు రసం తీర్చేసి పూత రాల్చేస్తుంది. వేప నూనె కుట్టాను కానీ అది అంతగా మంచిది కాదనుకుంటాను. వేరేది ఏదైనా తయారు చేసి కొట్టాలి. వంట సోడా కూడా స్ప్రే చేశాను. కొద్ది చిక్కుడుకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేస్తున్నాను. చెట్టు చిక్కుడి. ఇది కొత్త సంవత్సరం వస్తే మొక్కలు తీసేసుకోవాలంటండి. కాయలు కానీ కాసిందంటే మొదల దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలంట. ఇవి లేతగా ఉన్నాయి, కట్ చేసేద్దాం. తక్కువే కదన్నా. బొరబాటి అది వేస్తున్నాను, మరి ఎండాకాలం పోస్తాయో పోయేవో తెలీదు. గ్రీన్ గుడ్డు జ్యూస్. లాస్ట్ టైం కీరా హార్వెస్ట్ చేశాను కదండి, కీరా తీసేసాను ఎక్కువ యూజ్ లేక. ఇప్పుడు ఏంచి దోసకాయ వేసానండి. పెద్ద పాదులే వేసేసాను, లెగుస్తున్నాయి. సర్వైవ్ అవ్వడానికి సమ్మర్ కదా, ఎండ బాగా తగులుతుంది, అందుకు లేట్ అవుతున్నట్టుంది. ఇవన్నీ 2 దోసకాయ వేసాను. ఆల్రెడీ గుమ్మడికాయ ఉంది. దోసకాయలు బాగా కీరలు బాగా పూత స్టార్ట్ అవ్వగానే ఇది గుమ్మడి ఆగిపోయింది. అవి తీసేగానే మళ్ళీ ఇది రన్ అవుతుంది. పెద్దదైన పాదు. కాయలు ఎలా పోస్తాయో చూడాలి. టమాటా అడతా పెడితే వస్తున్నాయి. కొత్త మొక్కలు చూద్దాం ఎలా పోస్తాయి. ఇక్కడ ఉన్నాయండి మొక్కలు, బాగా ఎండిపోతున్నాయి. చూడాలి, స్టెమ్స్ అయినా కట్ చేయాలి లేదా మొక్కలైనా తీసేయాలి. పుదీనా ఉందండి, హార్వెస్ట్ చేసేద్దాం. ముదిరిపోయినాక చెయ్యకపోతే మొక్క మళ్ళీ వాడిల్లిపోద్ది, అందుకే హార్వెస్ట్ చేసేద్దాం. వచ్చిందండి పుదీనా. స్టెమ్ ఎక్కడికో వెళ్తాయి. చిన్న బిర్యానీ బాక్స్లో కూడా వేసాను. తక్కువ సాయిల్ కదండి, పనికొస్తాయి కూరలో అని. బచ్చల కూర హార్వెస్ట్ చేద్దామండి. అన్ని ఆకుకూరలు బాగానే పోస్తున్నాయి. ఎండని ఏమి ఇబ్బంది పడలేదు మొక్కలు కానీ మనం కానీ. మొక్కలు ఇబ్బంది పడలేదు, మొక్కలు పెంచినందుకు మనం ఇబ్బంది పడలే. ఉల్లికాళ్ళు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం.
ఇలా ఈ ఉల్లికాయలు హార్వెస్ట్ చేసేస్తే ఉల్లిపాయలు పొయ్యవట. మనకు కావాలంటే చేసుకోవడం. పకోడీకి, చేపల పులుసుకి, ఏమైనా సలాడ్స్కి బాగుంటాయి. ఉల్లికాయలు వచ్చాయి, అక్కడ పువ్వు కూడా వచ్చింది. ఇగో ఉల్లికాడ ఇది చాలే. ఈ బ్యాగులో అడుగుకున్నాయండి. ఈ టమాటా స్టెమ్ ద్వారా వేసాను మొక్క, అందుకు అడుక్కొస్తాయి. ఇక్కడ ఉన్నాయి. ఈ మొక్కలన్నీ లాగి చాక్లెట్ చెర్రీ కాదండి. ఇక్కడ కూడా పుదీనా ఉందండి, ముదురుతుంది, కట్ చేసేది. ఈరోజు పుదీనా పండగ, అంతా పుదీనా ఉంది. పుదీనా రైసు, పుదీనా పచ్చడి, పుదీనా కూర, పుదీనా చట్నీ, చాలా ఐటమ్స్. ఇంకా ఏంటంటే పుదీనా బిర్యానీ, పుదీనా పక్కింటోళ్ళు, పుదీనా ఫ్రెండ్స్. అంటే పక్కింటోళ్ళకి ఇవ్వడం, ఫ్రెండ్స్కి ఇవ్వడం అన్నమాట. ఇది ఒక టమాటీ మొక్క చూడు ఎలా అయిపోయింది. రెడ్ తోటకూర హార్వెస్ట్ చేద్దామండి. భలే బాగుంది. రెడ్ తోటకూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పండించుకోవడం వల్ల ఎప్పటికప్పుడు ఆకుకూరలు తినగలుగుతున్నాం. మార్కెట్లో కొన్నప్పుడు మేమైతే అంత ఎక్కువగా తినేవాళ్ళం కాదు. ఎప్పటికప్పుడు పెరిగిపోతాయి ఆకుకూరలన్నీ. అందులో తోటకూర మరీ బేగా పెరిగిపోతుంది. కిచెన్ వేస్ట్ వేసాను ఏంటని. ఇక్కడ ఏదో ఉంది వేస్తే ఇది ఏంటనుకున్నారు, ఇది పెండలం వేస్తాం కదా తొక్క, అది ఆ తొక్కకి మొక్క వచ్చింది చూసారా. మనం కాయగూరలు కూరలే ఉంచవసరం లేదు, తొక్కలతో కూడా వచ్చేస్తున్నాయి. ఇగో తీసి చూద్దామా. ఇదిగో తీస్తున్నాను. ఇగో 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 పెండలం తొక్కకు వచ్చింది. నాకు అనిపిస్తుందా, చూసారా. పెండలం అండి, ఇగో పెండలం తొక్కకే వచ్చాయి చక్కగా కాయగూరలు. అలాగే క్యాబేజీ ఉంటుంది కదా, క్యాబేజీ మోటుకి, అదే కాలీఫ్లవర్ మోటుకి కూడా మొక్కలు వచ్చేస్తాయండి. ట్రై చేయండి ఎవరైనా. క్యాబేజీ, కాలీఫ్లవర్ సీడ్ అవసరం లేదు, క్యాబేజీ సీడ్ అవసరం లేదు. లాస్ట్లో మొదట్లో ఉంటుంది కదా కాండం, దుంపలాగా, అది సాయిల్లో పెట్టినట్లయితే గుంపుల దగ్గర మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. సమ్మర్లో కూడా చాలా ఎక్కువ కాయగూరలు పండించుకోగలుగుతున్నామండి. అశ్రద్ధ చేయకుండా మొక్కల్ని కొద్ది కేర్ తీసుకుంటే ఎన్ని కాయగూరలైనా పండించుకోవచ్చు, సీజనల్ కాయగూరలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.